నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల వివరాలు చూద్దాం. దివ్యాంగులకు 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు వారి ఇంటి వద్దకే రేషన్ డీలర్ వెళ్లి రేషన్ అందజేస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండట్కర్ స్పష్టం చేశారు. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీకి అరసవల్లిలోని DCMS వద్ద గల రేషన్ షాపును ఆయన ఆదివారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ నెల నుంచి నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 6,60,000 రేషన్ కార్డులు ఉండగా 1,603 FP షాపుల ద్వారా డీలర్లు నిత్యావసర సరుకుల సరఫరా చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 6.60 లక్షల రేషన్ కార్డులు ఉండగా ఇందులో దివ్యాంగులు 65 ఏళ్ల దాటిన వారు 75,000 వరకు ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగులు 65 ఏళ్ల దాటిన వృద్ధులకు ఇంటింటికి వెళ్లి రేషన్ అందజేస్తున్నట్లు చెప్పారు. డిపోలో 764 కార్డులు ఉండగా అరసవెల్లిలోని గొంపాడ వీధిలో ఉన్న ఒక దివ్యాంగుడు ఒక వృద్ధునికి వారి ఇంటి వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ స్వయంగా వారి కుటుంబ సభ్యులకు అందజేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమస్యలను కంట్రోల్ రూమ్ లేదా DSO సచివాలయంలో తెలియజేయవచ్చునని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలో నిత్యావసర సరుకులు తీసుకోవచ్చునని చెప్పారు. ప్రస్తుతం బియ్యం, పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు తమకు అనుకూలమైన సమయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకోవచ్చని, 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దనే రేషన్ సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సూర్యప్రకాష్, CSDT చక్రి, 25వ వార్డు డివిజన్ ఇన్ఛార్జి తెలుగు నాగరత్నం, 26వ డివిజనల్ ఇన్ఛార్జి వెంకటరమణమూర్తి, డీలర్ K నాగరాజు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంటే 1 జూన్ నుంచి ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ రేషన్ సరఫరా డెలివరీ మనం ప్రతి ఒక్క FP షాప్ ద్వారా మనం చేయబోతున్నాము. మన శ్రీకాకుళం జిల్లాకి ఒక 1600 FP షాప్స్ ఉంటే ఇప్పటికీ ఒక 800 వరకు FP షాప్స్ ఓపెన్ చేయడం జరిగింది. మన శ్రీకాకుళంలో టోటల్ రేషన్ కార్డ్ లబ్ధిదారులు అంటే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఒక 6 లక్షలు ఉంటే దీంట్లో వికలాంగులు అలాగే ఓల్డ్ ఏజ్ 65 ఇయర్స్ కంటే ఎక్కువ ఒక 75,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిందిగా మన పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు 25 వార్డ్ అరసవల్లి దగ్గర ఉన్న ఈ వీధిలో ఎదురు బంపడి వీధి అక్కడ ఇద్దరికి ఇంటింటికి మనం రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ లబ్ధిదారులు సామాన్యంగా మామూలుగా ప్రతిరోజు 8 నుంచి పొద్దున 8 నుంచి 12 వరకు, అలాగే 4 నుంచి 6 వరకు, 8 వరకు అంటే టోటల్ ఒక 8 అవర్స్ ప్రతిరోజు వాళ్ళు 1 to 15 1 తేదీ నుంచి 15 తారీఖు వరకు ప్రతి నెల మీకు కావాల్సిన ఈ రేషన్ కానీ సరుకులు కానీ మీరు తీసుకోవచ్చు. ఈరోజు ఈ బియ్యం అంటే రైస్, దీంతో పాటు షుగర్, పంచదార అదే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడడం మన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్క FP షాప్ దగ్గర ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ, కొంత శానిటేషన్ కానీ, ఇది కాకుండా ఎక్కడ ఈ మన కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా కూడా చూడడానికి బాధ్యత మన గవర్నమెంట్దే ఉంది కాబట్టి GSWS ఎంప్లాయీస్ పర్టికులర్గా ఇక్కడ డెప్యూట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ నెల వరకు ఇవ్వడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్ నుంచి నిరంతరంగా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ రేషన్ సరఫరా మనం డెలివరీ మనం చూస్తున్నాము. కాబట్టి పబ్లిక్కి ఎటువంటి ప్రాబ్లం ఉంటే మీ పక్కన ఉన్న సచివాలయానికి దయచేసి మీరు చెప్పండి. ఖచ్చితంగా మీ FP షాప్ ద్వారా మీకు ఆ షాప్ దగ్గర మీకు ఆ రేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వికలాంగ్ లేకపోతే ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉంటే వాళ్ళకి ఇంటి దగ్గరనే డోర్ డెలివరీ మనం చేస్తాము. ఎటువంటి ప్రాబ్లం ఉంటే దయచేసి సచివాలయానికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే VRO కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు ఈ రోజున తరలి వచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూలైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
అలాగే ఆలయ అనివట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారికి వివిధ రూపాల్లో భక్తుల నుంచి వచ్చిన ఆదాయ వివరాలను మీడియాకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. టికెట్ల రూపేణా 6,38,100 రూపాయలు, పూజలు విరాళాల రూపంలో 1,05,828 రూపాయలు, ప్రసాదాల రూపంలో 2,02,595 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎరంశెట్టి భద్రాజీ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పేద ప్రజలందరికీ రేషన్ అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు. స్థానిక నక్కవీధిలో రేషన్ డిపో పునఃప్రారంభంలో ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని పేద ప్రజలకు రేషన్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇప్పుడు ఉండవని, అప్పట్లో వాహనం ఉన్నప్పుడే వచ్చి రేషన్ తీసుకోవాల్సి వచ్చిందని, కొంతమందికి రేషన్ అందేది కాదని గుర్తు చేశారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేపడుతుందన్నారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, వికలాంగుల ఇంటి వద్దకు కూడా డీలర్లు వెళ్లి రేషన్ అందిస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ తదితరులు ఉన్నారు. దీనివల్ల ప్రజలు గతంలో పడిన ఇబ్బందులను అధిగమించడానికి కోసం, ఎందుకంటే 4 రేషన్ డిపోలకి ఒక బండి ఇచ్చి, ఒక రేషన్ డిపోలు 2 రోజులే తిరిగేది. ఆ తిరిగినప్పుడు ఆయన అక్కడికి వస్తే ఓకే, లేకపోతే ఎప్పుడు వస్తారో టైం ఉండేది కాదు. లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఆ బండి ఎక్కడ ఉందో ఎతికి పట్టుకొని అక్కడ తీసుకునే పరిస్థితి. దీనివల్ల చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. వికలాంగులు, వృద్ధులకి ఇంకా ప్రాబ్లం అయ్యేది. సో వీటన్నింటినీ అధిగమించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి వారి ఆదేశాల మేరకు రేషన్ డిపోలు పాత పద్ధతిని కొనసాగిస్తూ పొద్దున్నే 4 గంటల నుండి 12 గంటలు, అలాగే సాయంకాలం 4 నుండి 8 గంటల వరకు, అలాగే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎప్పుడైనా వారికి వీలు చూసుకొని వచ్చి ఇక్కడ తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. అలాగే వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ ఇంటి వద్దకే డీలర్ పట్టుకెళ్ళి ఇమ్మని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం అయింది. దీనివల్ల తప్పకుండా ప్రజలకు మేలు చేకూరుతుంది. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుంచి అర్జీలు స్వీకరిస్తుందని, అర్హులైన లబ్ధిదారులంతా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాధికారి జి సూర్యప్రకాష్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 6,66,730 రేషన్ కార్డులు ఉన్నాయని, ఇందులో మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించారని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంతవరకు 16,000 దరఖాస్తులు వచ్చాయని, కొత్తగా వివాహం చేసుకున్నవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, కొత్తగా జన్మించిన పిల్లల రేషన్ కార్డుల జారీలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జూన్ 1వ తేదీ నుంచి గ్రామాల్లో చౌక దుకాణాల ద్వారా ఇక్కడి నుండి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల జారీలో 7 రకాల సడలింపులు చేశారని, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుని రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం తేదీ 5/7/2025 నుండి రైస్ కార్డ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది. ఈ రైస్ కార్డ్ సర్వీసెస్లో కొత్త రైస్ కార్డు పొందడానికి, అదేవిధంగా రైస్ కార్డు విభజించడానికి, అదేవిధంగా రైస్ కార్డులో సభ్యుని పేరు చేర్చడం, తప్పుగా లింక్ అయిన ఆధార్ కార్డు సవరణ చేయడం, రైస్ కార్డు నందు ఇతర వివరాలు మార్చుకోవడం, సభ్యుని తొలగింపు, అదేవిధంగా రైస్ కార్డు సరెండర్ కేటగిరీ, ఈ విధంగా 7 రకాలైన సర్వీసెస్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి జిల్లాలోని ప్రజలందరూ, మెయిన్ ఎస్పెషల్లీ కార్డు హోల్డర్స్, రైస్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం వల్లనే కోరుతున్నాము. ఈ రైస్ కార్డు సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వాళ్ళు ఈ సర్వీసెస్ను పొందవచ్చు. మన జిల్లాలో ఇప్పుడు 1603 రేషన్ డిపోలు ఉన్నాయి. ఆ రేషన్ డిపోల్లో 6,60,730 రేషన్ కార్డులు ఉన్నాయి ప్రస్తుతానికి. కాబట్టి ఈ కార్డుదారులు ఎవరైనా సరే వాళ్ళ తాలూకా రైస్ కార్డు సర్వీస్ పొందాలనుకున్న వాళ్ళు ఈ కేటగిరీ సంబంధించి వాళ్ళు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ఇంతవరకు మన జిల్లాలో 16,000 రిక్వెస్టులు నమోదైనాయి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా. వాటన్నిటికీ కూడా వాళ్ళ అర్హత మేరకు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్డుదారులు ఎవరైనా సరే
వారి సర్వీసెస్ను పొందడంలో ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నా సరే మాకు డైరెక్ట్గా నాకు కానీ లేకపోతే మండలాల్లో ఉన్న తహసీల్దార్స్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్స్ కానీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఆ సమస్యలు వెంటనే పరిష్కరించడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాము. కార్డుదారులు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. ఈ సర్వీసెస్ అనేవి ఇంకా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. దీనికి టైం లిమిట్ కూడా ఏమీ లేదు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందవలసిన పని లేదు. ఆమదాలవలస నియోజకవర్గంలో నూతన రేషన్ షాపులను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. వికలాంగులకు, వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు పంపిణీ చేయాలని, ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసుకోవాలని రేషన్ డీలర్లకు ఆదేశించారు. సాంకేతిక సమస్య వచ్చినప్పుడు లబ్ధిదారులు రేషన్ డీలర్కి సహకరించాలని వారు కోరారు. రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేయాలనే దృష్టితో తీసుకున్న ఈ చర్యలు ప్రజల జీవనోపాధికి ఊతమిస్తాయని తెలియజేశారు. రేషన్ సరుకులు వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో నగదు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని తెలిపారు. రేషన్ షాపులు ఈ రోజు అనగా జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా 4 గంటల నుండి 8 గంటల వరకు పనిచేస్తాయని, ఇలా ప్రతి నెలలోనూ పనిచేస్తాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. సూపర్ 6 హామీల అమలుపై ప్రశ్నిస్తూ చంద్రబాబు చేస్తున్న మోసాలను ఖండిస్తూ జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు వెన్నుపోటు కార్యక్రమ పోస్టర్ను జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కొంబ రవిబాబు, పార్లమెంట్ పార్టీ పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు. సూపర్ 6 అని చెప్పి ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పడుతున్నటువంటి వైనం, ప్రజలకు కూడా వెన్నుపోటు పడుతున్నటువంటి వైనం మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికల ముందు ఎన్నిక అవడానికి ఆ కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసినటువంటి వైనం ఆ రోజు జరిగితే, ఎన్నికల తదనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా దాన్ని కొనసాగించి ఇచ్చిన ఏ వాగ్దానం కూడా పూర్తి చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజలందరినీ వంచడం జరిగింది. మరి దీనికి మన ప్రీతమ నాయకులు గతంలో 5 సంవత్సరాల పాలన, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా ఆచరణ చేసి, చెప్పని హామీలు కూడా ఆచరణ చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండు ప్రజలందరూ ఇప్పుడు గమనిస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇద్దరికి తేడా ఏంటి? ఆయన చెప్పిన ప్రతి ఒక్కటే ఆచరణ చేస్తే, ఈయన ప్రజలందరికీ వంచి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి వైనం ఇవాళ ప్రజలు చూసినటువంటి సందర్భం ఏర్పడింది. కనుక ప్రజల్ని మరొకసారి సమాయత్తం చేసి ప్రజలకు వివరాలు, చెప్పిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని ఏవైతే ఆ రోజు ఎన్నికల ముందు వాళ్ళు చెప్పారో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేయమని చెప్పి ప్రజల తరఫున మనం ఉద్యమం చేసి మరి ప్రజలకి చేసిన వెన్నుపోటుని తిప్పికొట్టే విధంగా, ఇప్పటికైనా ఆచరణ చేసే విధంగా మనమందరం సమాయత్తం కావాలని జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ మరి తెలియజేయడం జరుగుతోంది. మరి ఈ సమావేశానికి ముఖ్యంగా మరి మన వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటరీ అబ్జర్వర్ శ్రీ రవిబాబు గారు హాజరవడం జరిగింది. అలాగే నాతో పాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా, ఇక్కడ జిల్లా నాయకులందరూ ఇక్కడ హాజరయ్యారు. మరి అన్ని విషయాలు వివరంగా రవిబాబు గారు దీని గురించి చెప్పాలని, రైతులకు ఫారం పండ్ల ప్రాధాన్యతను తెలియజేయాలని, వీటి ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ రావు అధికారులకు సూచించారు. శనివారం నరసనపేట మండలం చిన్న బురిగివలస పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రహదారి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న ఫారం ఫండ్స్ ఏర్పాట్లపై రైతులతో ఆయన నేరుగా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో వర్షాలు లేని సమయంలో పంట పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఫారం పాండ్స్
వలన నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా ఆయా పంట పొలాలలో ఫారం పాండ్స్ ఏర్పాట్లు ఆయా పంట పొలాలు నీటి తడిని కలిగి ఉంటాయని, తద్వారా రబీ పంటలకు ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డ్వామా పీడీ సుధాకర్ రావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సినిమానోత్సవాలకు అన్ని సౌకర్యాలను సిద్ధం చేశామని, అంగరంగ వైభవంగా సినిమానోత్సవం జరగాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని స్థానిక కొత్తపేట నుండి జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంతాల వరకు కాలువల వ్యవస్థ, శానిటైజింగ్, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ అంతరాయాలు, ప్రమాద అవకాశాలపై క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు అందించారు. అనంతరం పోలమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, విద్యుత్ ఏఈ, డిఈ, ఇతర అధికారులతో సినిమానోత్సవాలకు భక్తుల సౌకర్యాలపై తీసుకోవాల్సిన బాధ్యతలను, త్రాగునీటి సౌకర్యం, కాలువల పరిశుభ్రత వంటి అంశాలపై చర్చించి సినిమానోత్సవాలు 10 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా చేస్తారని, సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని, వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావునివ్వకుండా మనమంతా కలిసి పండుగను జరుపుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాదరపు వెంకటేష్, డివిజన్ ఇన్ఛార్జ్, కొత్తపేట గ్రామస్తులు, టీడీపీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పునుకుపేట నుండి జిల్లా పరిషత్ వరకు వయా కొత్తపేట, బాదులపేట ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారి పండుగలు గత 10 సంవత్సరాలుగా జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జరగబోతున్నాయి. ఇది సిరిమానోత్సవం. 2 సిరిమానులతో ఈ పండుగ జరగబోతుంది. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఈ పెద్ద ఎత్తున గత 4 రోజులుగా పండుగలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. మరో 10 రోజుల్లో ముగినున్న సందర్భంగా ఇక్కడ ఎలక్ట్రికల్గా ఎటువంటి మాన్ వచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి కోసం ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి ఏడీ గారు, ఏఈలు మొత్తం ఆ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ వాళ్ళు, అలాగే కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము ప్రముఖంగా తీసుకున్న చర్యలు ఏంటంటే త్రాగునీరు పుష్కలంగా అందేటట్టు, అలాగే శానిటేషన్ పెద్ద ఎత్తున నీట్గా జరిగేటట్లు, అలాగే ఎలక్ట్రిఫికేషన్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మాను తిరిగేటప్పుడు ప్రశాంతంగా ఇక్కడ అందరికీ జరిగేటట్టు ఏర్పాట్లు అన్నీ చూడడానికి కోసం వచ్చాం. తప్పకుండా రానున్న 2-3 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన అవసరమైతే రాత్రి పగలు కలిపి పనులు ఇక్కడ కంప్లీట్ చేసి 2-3 రోజుల్లో మొత్తం అన్నీ ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తాం. అర్హత గల లబ్ధిదారులు రేషన్ డిపోల ద్వారా రేషన్ పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లబ్ధిదారులకు సూచించారు. ఆదివారం బాదులపేట కిల్లిపాలెంలోని రేషన్ షాపులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రేషన్ షాపుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ పొందవచ్చన్నారు. ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముందుగా తూనిక యంత్రాలు పరిశీలించి ఏర్పాటు చేసినట్లు వివరించారు. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ పునఃప్రారంభం ఆదివారం నుండి జరుగుతున్నట్లు చెప్పారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు లబ్ధిదారులు తమకు అనుకూలమైన సమయానికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ తీసుకోవచ్చన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. బాదుర్లపేట డీలర్ జి కుమారస్వామి పరిధిలో 913 రేషన్ కార్డులు ఉన్నట్లు చెప్పారు. షాప్ నుంచి ప్రతి బెనిఫిషరీకి ఈరోజు రేషన్ ఇస్తున్నారు. మార్నింగ్ 8 AM నుంచి 12 PM వరకు, తర్వాత సాయంత్రం 4 నుంచి 8 వరకు అన్ని ఎఫ్పీ షాప్కి పబ్లిక్కి రేషన్ ఇస్తున్నాము. మార్నింగ్ నుంచి చాలామంది వస్తున్నారు. అది అన్ని షాప్స్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అన్నీ స్టార్ట్ అయింది. స్థానీయ ఎమ్మెల్యే గారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా మార్నింగ్ ఇనాగ్రేట్ చేశాను. నేను సొంతంగా కూడా ఇప్పటి వరకు 2 షాప్స్కి వెళ్ళాను. పబ్లిక్ వస్తున్నది ఇప్పుడు ఇబ్బంది లేదు. మనం పబ్లిక్ ఇబ్బంది లేకుండా మనం ప్రతి ఎఫ్ఏ షాప్ దగ్గర షేడ్ ఏరియా, సెట్టింగ్ ఏరియా, వాటర్ ఫెసిలిటీస్ కూడా పెట్టాము. ముందుగా మనం అన్ని వేయింగ్ మషిన్, ఎస్సెట్ ఇన్స్పెక్షన్, బేసిక్లీ వేయింగ్ మషిన్, ఈ పోస్ట్ మషిన్ కూడా అన్నీ ఏర్పాటు చేసాము. అది బ్యాటరీస్ రిప్లేస్మెంట్ అన్ని అయింది. ఎఫ్పీ షాప్ దగ్గర అన్ని బస్తాస్ కూడా, రేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఇబ్బంది ఏం లేదు పబ్లిక్. ఫ్యూచర్లో కూడా
1 తారీఖు నుంచి 10/5 వరకు కూడా పబ్లిక్కి లేకుండా మనము నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈ రోజు స్పందన న్యూస్ లో చూద్దాం. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. పొన్నాడ వంతెన దరిలో గల ఇస్కాన్ ఆలయంలో ఈ రోజు భజన, సత్సంగం, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ మందిరంలోని సమావేశ మందిరంలో ఈరోజు కౌంతేయ ప్రభు ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులకు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కౌంతేయ ప్రభు చెప్పిన ప్రవచనాన్ని ఆలకించారు. కలియుగంలో భగవన్నామ స్మరణతోనే భవబంధాలను తొలగించుకోవచ్చునని తెలిపారు. అనంతరం భజన కార్యక్రమం జరగగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమం అయ్యాక భక్తులకు అన్న ప్రసాదాన్ని ఇస్కాన్ మందిర నిర్వాహకులు అందజేశారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను, కళలను కొనసాగించాలి అని, మన భావితరాలకు అందించవలసిన బాధ్యత మనది అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే కళా రంగాలపై మక్కువ పెంచుకోవాలని, చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు మెలకువలను నేర్చుకొని జీవిత గమ్యాలను చేరుకోవాలని చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యుల బృందం గత 35 సంవత్సరాలుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. స్థానిక కలెక్టర్ బంగ్లా ఎదురుగా దేవాలయం ప్రాంగణంలో పిల్లలకు ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సహకారంతో చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్ ప్రారంభించిన విషయం విదితమే. ఈరోజు ముగింపు కార్యక్రమంలో తాను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉచిత వేసవి శిబిరాన్ని పిల్లలంతా సద్వినియోగం చేసుకుని చదువులో ముందుంటూ ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, డీసీ బి దేవభూషణం, నూతన అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా, నూతన సెక్రటరీ టెక్కం రామ్గోపాల్, బి విశ్వేశ్వరరావు, సభ్యులు, విద్యార్థులు, శిక్షకులు, పర్యవేక్షణ బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి పిల్లలకి ఎంతో కొంత వాళ్ళ నైపుణ్యతను వెలుగులోకి తేవడానికి కోసం చాలా దోహదపడుతుంది.
అలాగే ఉచితంగా ఇది ఇవ్వడం చాలా ఆనందదాయకంగా నాకు ఉంది. దీనికి కూడా పేరెంట్స్ కూడా వాళ్ళ టేస్ట్ తగ్గట్టు పిల్లల్ని ఇందులో పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ముందుగా పేరెంట్స్ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే ఇది 3 సెంటర్లు అన్నీ విన్నాను. ఇక్కడ ఒకటి బలగా సెంటర్ లేదు, 3 దగ్గర చేస్తున్నాను, 3 దగ్గరలో. ఓకే, సో ఇందులో మీ సెంటర్లో మీరు చేసే వాళ్ళకి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ నా తరఫున పార్టిసిపెంట్స్కి ఎప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ప్లస్ టీచర్స్ నేర్పినందుకు వారికి నేను తయారు చేస్తాను. నాకు లిస్ట్ ఇస్తే నేను ఎప్రిషియేషన్ సర్టిఫికేట్స్ నాతో నా సిగ్నేచర్తో మీకు ఇస్తాను. సో మీరు లిస్ట్ ఇవ్వండి. సో చాలా సంతోషం. ఇలాంటి పిల్లలకి మనకి ఏదైతే కళలు ఉన్నాయో మనకి ఆర్ట్స్ కానీ అలాగే సింగింగ్, డ్యాన్స్ ఇవన్నీ కూడా మన భారతదేశం యొక్క మన హిందూ దేశం సంస్కృతి సాంప్రదాయాలు, దాన్ని మనం కొనసాగించాలి, భావితరాలకు అందించాలి. ఇప్పటి నుండే పిల్లలకి చిన్నప్పటి నుండే వాళ్ళు వేస్తే ఇంకొక 60-70 సంవత్సరాలు మనం సీడ్స్ వేస్తున్నట్టు చెట్లు మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ బ్యాచ్కి తయారు చేస్తారు. సో ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ బోతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మె కొనసాగుతుండగా ఆదివారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది 18వ రోజు కూడా పాల్గొన్నారు. గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 2వ తేదీన చర్చలకు ప్రభుత్వం పిలిచిందని, చర్చలు సఫలం అయితే తామంతా సంతోషిస్తామని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెళ్లనున్నట్లు చెప్పారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500గా పెంచి ఇవ్వాలని,
సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 62కు పెంచాలని, రిటైర్మెంట్ అనంతరం రిటైర్మెంట్ గ్రాట్యుటీ 10 లక్షలు, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత మానవతా సందేశ సమితి ఆధ్వర్యాన ఆదివారం స్థానిక ఎన్జిఓ హోంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలను వైద్యులకు తెలియజేస్తూ చికిత్సను పొందారు. వచ్చిన వారికి షుగర్ టెస్టులు, అలాగే బీపీ పరీక్షలు నిర్వహించారు. అన్ని రకాల వ్యాధులకు వైద్యులు హాజరయ్యి చికిత్సను అందించారు. అలాగే అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అవసరమైన వారికి జెమ్స్ ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వివేకానంద పాల్గొని వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైద్యులు అందిస్తున్న సేవలను కొనియాడారు. అఖిల భారత మానవతా సందేశ సమితి ఆధ్వర్యాన ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించారని, తనను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. సంస్థ కన్వీనర్ ముజీబ్ రెహమాన్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యాన ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించినట్లు, పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ఉపయుక్తంగా చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జెమ్స్ ఆసుపత్రి యాజమాన్యానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బొబ్బలి మదర్సా నిర్వాహకులు అబ్దుల్ కలాం, షాను, ఎంఏ బాషా, ముబారక్, ఎస్కే అభిజాన్, రోషన్ బాషా, ఆర్టీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. లావేరు మండల కేంద్రంలో ఈ రోజు రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హెచ్చర్ల శాసనసభ్యులు నడుగుతడి ఈశ్వరరావు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు కలిసి పాల్గొని లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్డుదారులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి 4 ఏళ్ల తరువాత రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు ఈ రోజు నుండి సిద్ధం చేసిందని, కార్డులకు వీలైన సమయంలో సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముప్పిడి సురేష్, తోటయ్య దొర, మేసాల వెంకటరమణ, పిన్నింటి మధుబాబు తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులందరికీ నిత్యావసర సరుకులు అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీని ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కవిటి రేషన్ షాప్ 2లో ఆయన చేతుల మీదుగా రేషన్ దుకాణాన్ని ప్రారంభించి కార్డుదారులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు మళ్లీ తెరుచుకున్నాయని, ప్రతి నెల 15వ తేదీ వరకు ఉదయం సాయంత్రం 2 పూటల సరుకుల పంపిణీ ఉంటుందని, వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దకు వెళ్లి సరుకులు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బెహ్రా మురళీమోహన్ రావు, కవిటి మండల రేషన్ డీలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే చర్యల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాకుళం టౌన్ సర్కిల్ పరిధిలో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్, సోంపేట, మెలాయిపుట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున పోలీసులు కార్బన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి, మద్యం, నిషేధిత పదార్థాలు, నాటుసారా, అపరిచిత వ్యక్తులను గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టి అనువనువు క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను విచారించి వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనధికార సరైన వాహన పత్రాలు లేని వాహనాలను శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 ఆటో, 1 కారు, 18 ద్విచక్ర వాహనాలను, సోంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ద్విచక్ర వాహనాలు, మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఆటోలు, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ దుకాణాల్లో బియ్యాన్ని అందజేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని స్థానిక 16వ డివిజన్ గొంటి వీధిలో గల రేషన్ డిపో కార్డుదారులకు రేషన్ బియ్యాన్ని ఎస్పీ రమణమాదిగా పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్డుదారులకు అనువైన వేళల్లో డిపోలకు వచ్చి బియ్యాన్ని, ఇతర వస్తువులను తీసుకోవచ్చునని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే స్థానికంగా తమకు తెలియజేస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. డీలర్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లొట్టి సూరిబాబు, రేషన్ డిపో డీలర్, ప్రజలు పాల్గొన్నారు. ఇక నుంచి రేషన్ డిపోల్లో బియ్యాన్ని అందించనున్నట్లు డివిజన్ ఇన్ఛార్జి విపూది సూరిబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి డిపోల్లో రేషన్ సరుకులను లబ్ధిదారులకు డీలర్ల ద్వారా ఇస్తున్న క్రమంలో స్థానిక దండి వీధిలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సూరిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా బియ్యాన్ని సరఫరా చేశారు. డిపోల్లో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సతీష్ బాబా తదితరులు ఉన్నారు. పొన్నాడ పంచాయతీ బింగిపేట గ్రామంలో
రేషన్ దుకాణం ద్వారా లబ్ధిదారులకు బియ్యాన్ని ఈ రోజు కూటమి నాయకులు సరఫరా చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకువస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ దుకాణాల్లో బియ్యాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూటమి నాయకులు తెలిపారు. చిలకడ దుంపల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిలకడ దుంపలు ఎంతో రుచికరమైనవి. ఎన్ని రకాల దుంపలు ఉన్నా వాటి టేస్ట్ వాటిదే. వాటిని తింటే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిలకడ దుంపలు టేస్టీగా ఉంటాయని అందరికీ తెలుసు, కానీ వాటిని కొనుక్కోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే వాటికి బురద లాంటి మట్టి ఉంటుంది. ఆ మట్టిని తొలగించి కడుక్కొని ఉడకబెట్టుకుని తినడం కాస్త శ్రమతో కూడుకున్నది కావడంతో ఆసక్తి చూపించరు. కానీ తక్కువ ధరకే లభిస్తూ ఎక్కువ ప్రయోజనాలు అందించడం ఈ వేరు దుంపల ప్రత్యేకత. తీపి పిండి పదార్థంతో కూడిన దుంపల్ని ప్రపంచమంతటా తింటున్నారు. ఇవి ఆరెంజ్, వైట్, పర్పుల్ ఇలా చాలా రంగుల్లో లభ్యమవుతున్నాయి. చిలకడ దుంపలు భూమిలో ఎలా పెరుగుతాయో కానీ వీటి నిండా పోషకాలే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ నుంచి మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఏ, సి, మ్యాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, ఫ్యాంటోథెనిక్ యాసిడ్, కాపర్, నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాలకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిలకడ దుంపల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే ఆ తొక్కలో కూడా క్యాన్సర్ అడ్డుకునే గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రోజుల్లో రకరకాల టెన్షన్లతో బుర్ర హిట్టెక్కిపోతూ ఉంటుంది చాలామందికి. వారు తప్పనిసరిగా చిలకడ దుంపలు తినాలి. అవి మెదడులో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. ఆ పవర్ చిలకడ దుంపలో బోలెడంతా ఉంటుంది. ఈ వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.